లారీ నేను తీసుకెళ్తాను. నువ్వు? అవును, నాకు పని కావాలి. ఇవ్వవయ్యా సుందరం మన లారీ తాళాలు. రే శరభయ్య, ఇదా నువ్వు డ్యూటీకి వచ్చే టైము? పని చేయడానికి వస్తూ తాగి వస్తావా? అల్లా నిన్ను క్షమించడు. విను, నువ్వు వెళ్ళొచ్చు, నేను ఇంకో డ్రైవర్ని పెట్టుకున్నాను. ఇంకో డ్రైవరా? అవును, ఇంకో డ్రైవర్. సుందరబాయ్, వీళ్ళు లెక్క తేల్చేయి. పదండి. గురు, ఇది మీకు ఇన్సల్ట్. గురు ఉండగా ఇంకో డ్రైవరా? ఏమండి 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 లారీ ఆపండి. ఏమండి నా మాట వినండి. ఏమండి సరే, ఏమిటి మీరు చేసేది? ఏమండి లారీ ఆపండి. ఏమండి మాట వినండి. లారీ ఆపండి. లారీ ఆపండి. మీరేం చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదు. లారీ ఆపండి. చూడండి, ఇప్పటికే శృతి మించారు. మీరు తప్పకండి, నేను బండి తీసుకెళ్ళాలి. అంత సరదాగా ఉందిరా తాళం కావాలా? కుర్రనాయాల, చూసావా నా పరిగెత్తి పెట్టినందుకు ఏం చేశారు? శంభు, లారీ తాళం. ఒరే శరభయ్య, ఏ రోజు ఆదాయం ఎంత రావాలో ప్రతి మనిషికి అల్లా నిర్ణయిస్తాడు రా. దాన్ని గౌరవించడం చేతకాలేదంటే అది నీ కోసం ఎన్నడూ ఆగదు. మళ్ళీ ఈ అబ్బాయి పక్క కన్నెత్తి చూశావో, ఏ చేతులతో నీకు డ్రైవింగ్ నేర్పించాను అదే చేతులతో బుద్ధి చెప్తాను. వెళ్ళి ఇక్కడి నుంచి. బాబు, నీకు దెబ్బలేం తగలేదు కదా? లేదండి. ఎవరు? కూర్చో. ఏమన్నా తిన్నావా? జరిగిందేదో జరిగింది, ఏహొద్దు. ఇది నీ వల్ల అయ్యే పని కాదు. ఒక్కరోజు కాయ కష్టానికి నువ్వెలా వాడిపోయావో చూడు. ఇంకా నీకు 29 రోజులు మిగిలినాయి. నువ్వు ఓడిపోయావు. తిరిగి వెళ్ళు, హాయిగా ఉండు. వెళ్ళు, పెడుతూ మీ అమ్మ ఇచ్చిన గాజులు తీసుకెళ్ళు. తీసుకో. ఇది నా మొట్టమొదటి సంపాదన. ఈ సంపాదన పెద్దవాళ్ళ చేతికి ఇవ్వాలి కదా, ఆత్మీయులకి. దీవించండి మావయ్య. బాబు, నువ్వు కావాలనుకుంటే ఇక్కడే ఉండొచ్చు. మీ నాన్న నా కూతుర్ని తన ఇంట్లో ఉంచుకొని నాకు ఉపకారం చేశాడు. నేను నీకు ఉపకారం చెయ్యగలను. మావయ్య, నిజంగా మీరు నాకు ఉపకారం చేయాలనుకుంటే ఒకటి చేయండి చాలు. అది సుమ కంట తడి పెట్టకుండా చూడండి. మావయ్య, నేను మళ్ళీ మీ ఇంటి గడప తొక్కేది నా మాట నెరవేర్చుకున్న తర్వాతే, 29 రోజుల తర్వాత.
ఇక్కడ చాలా చలిస్తుంది. స్వెటర్ దాడు మర్చిపోయాను. హాయ్ హ్యాండ్సమ్, హౌ ఆర్ యు? నీకెలా తెలుసు నేను వస్తున్నానని? ప్రేమ్ సుమ ఎలా ఉన్నారు? ప్రేమ్ నేనొచ్చా నీకోసం. రండి గారు రండి. అరే ఇక్కడ బండి కూడా సరదాగా ఉన్నాడే. ఇదిగో నా ఫ్రెండ్ ముందుగా పెడుతుంటుంది, దీని వెనకాతలే వెళ్ళు వెళ్ళు. భలే గిరాకీ దొరికింది. దాని వెనకాల వెళ్ళమంటున్నారు, కానీ దేని వెనకాల వెళ్ళాలా? అయ్య బాబోయ్, దాని వెనకాల వెళ్ళు వెళ్ళు. ఎల్ల బాబు, వెళ్ళమంటే కంగారు పడతా. వెళ్తానయ్యా. అది స్పెషల్ ఫ్రెండ్ నాకు. బస్ స్టాండ్ దాకా వచ్చింది నన్ను తీసుకెళ్ళడానికి. ఎంత స్టైల్ గా పెడుతుంది. పేరు కూడా అలాంటిదే, హ్యాండ్సమ్. అరే ముందు బండి ఎందుకు ఆపేశావు? ఏమండి నీ ఫ్రెండ్ నన్ను అదోలా చూస్తుంది. నా ఫ్రెండా? అరే నా ఫ్రెండ్ ఎక్కడుంది? అయ్య బాబోయ్, ఎక్కడ ఉంది? ఎక్కడ ఎక్కడ? అరే ఇటు వచ్చేస్తుంది. అరే రే ఎక్కడికి పోతున్నావు? రే నన్ను వదిలేసావురా. రే ఎక్కడికి పోతున్నావు? పారిపోయాడు మనోడు, పారిపోయాడు. వచ్చింది నీ శిలక. నీ పేరేంటి? శ్రీదేవి. శ్రీదేవా? అదేదో నాకు శ్రీదేవిలా ఉంది. శ్రీదేవి, నేను వీరార్జున, చిన్నాగార్జున. మరి రావు గోపాలరావు వాడు ఎక్కడున్నాడు? పద మన ఇద్దరం నందనవనంలోకి వెళ్దాం, జ్యూట్లు పాడుకుందాం, ఐస్ క్రీమ్ నడు తొందరగా. తల సర్దుకొని. జుట్టు బాగానే ఉంది లేడా? అయ్యో నా పొరువంతా నీ చేతిలోని. చల్ పడిపోయింది పడిపోయింది. చల్ చల్ చల్. నాశనం బాను కూలిపోను. నాగార్జునంట నాగార్జున, రావు గోపాలరావు అంట సచ్చినాడా, నీకెమ్మాడా, నీ చేతులు ఎరిగిపోను, ఈ నాయకు మొక్కలైపోను. బస్తీలో అంతా కులాసాగా ఉన్నారు. అమ్మ నీకు దీవెనలు చెప్పమంది. రాము, శ్యాము, డ్రైవరు, తోటవాడు, వంటవాడు, గోర్ఖ అందరూ అడిగారని చెప్పమన్నారు. నువ్వెలా ఉన్నా? మనోహరన్నయ్య, సుబ్బులెలా ఉంది? అది అడిగారని చెప్పమంది. నాకు తెలుసు అడుగుతావని. నన్ను అడుగుతావేంటి? నేను దానికి ఏమైనా బాడీ గార్డ్నా? నిజం చెప్పాలంటే అది నా బాడీ గార్డ్. అబ్బాయి గారు వస్తున్నా వస్తున్నా. సార్ సార్ మీరు ఎక్కడున్నారు సార్? ఇక్కడ ఇక్కడంటే ఎక్కడ? ఇక్కడ. హలో సార్. స్నానం చేశాక ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది సార్. కానీ సార్ ఏంటంటే అక్కడ కూర్చుంటే ఇంకా బాగుంటుంది. కూర్చోనా? ఆకలి సార్. మీరు వద్దంటే. కానీ కానీ గట్టిగా లాగించు. తిన్నా. ఏం తినాలి? అన్నీ బాగున్నాయి. హలో సార్. కూర్చో కూర్చో, నువ్వు తిను, నేను పెడతాను. సార్ 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 యువర్ మజిల్ సార్ వెరీ స్ట్రాంగ్ సార్. ఆ? ఎమర్జెన్సీ పోయినాను సార్. ఓ తిను. ఏమైంది? ఇంత చక్కని ముఖంలో ఎందుకు విచారం?